కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ రెండు నాల్కల ధోరణిని జలవనరుల సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం కట్టొద్దన్న కాంగ్రెస్ ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి జంట జలాశయాలకు నీళ్లు తరలించేందుకు ప్లాన్ చేయటాన్ని తప్పుపట్టారు. ప్రాజెక్టు నిర్మాణంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ అవాకులు చవాకులు పేలిన ప్రభుత్వం మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు 4 పంపుల నిర్మాణానికి 7,000 కోట్లు ఎలా ప్రతిపాదిస్తారని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ వృధా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే దిక్కైందని విమర్శించారు. కాళేశ్వరంపై నిరాధార ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే ప్రాజెక్టు కడితే 3,00,000 కోట్లు ఖర్చు చేస్తుందంటున్న వి ప్రకాష్తో మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రాజెక్టు అసలు ఖతమైందన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ వాళ్ళు అదే కాళేశ్వరం ప్రాజెక్టుతో జంట జలాశయాలకు నీళ్లు తీసుకోవడానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పూర్తి వివరాలను పంచుకునేందుకు మనతో పాటు నీటి రంగ నిపుణులు మాజీ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్ గారు. సార్ చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టు ఖతమైపోయింది, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లేదని చెప్పారు, వాళ్ళు అదే కాళేశ్వరం ప్రాజెక్టుతో శంకుస్థాపన చేయడానికి సిద్ధమయ్యారు. చూడొచ్చు సార్. అంటే ప్రజలకు అర్థం కావాలి, కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్నాడు, 1,00,000 కోట్లు గంగలో పోసినాం అని చెప్పి మొన్ననే ఉస్మాన్ యూనివర్సిటీలో మాట్లాడాడు. అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేదానికును ఆయన ఆలోచనలకు ఆయన చేతలకు సంబంధం ఉండదు. ప్రజలను తప్పుదో పట్టేయడానికి ఇట్లా మాట్లాడతాడు. ఇవాళ కాళేశ్వరమే కనుక పనికిరానిది అయితే, కూలేశ్వరం అయితే, కాళేశ్వరం 1,00,000 కోట్లు వేస్ట్ అయితే ఇలా మల్లన్న సాగర్ ఎక్కడి నుంచి వచ్చింది? మల్లన్న సాగర్కు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిల్ల నుంచి ఎల్లంపల్లి నుంచి నందిమేడారం పంప్ హౌజు, అక్కడి నుంచి గాయత్రి పంప్ హౌజు, అక్కడి నుంచి వరద కాలువ నుంచి మిడ్ మానేరు నుంచి వచ్చేసి మళ్ళీ అన్నపూర్ణ నుంచి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్. ఇన్ని దశల ద్వారా వస్తుంది. ఇవన్నీ కూడా కాళేశ్వరంలో భాగం. ఎల్లంపల్లి కొంత కాంగ్రెస్ కట్టింది, మిడ్ మానేరు కొంత కాంగ్రెస్ కట్టింది, రెండింటిని పూర్తి చేసింది కేసీఆర్. ఈ రెండు వదిలిపెడితే మిగతావన్నీ కూడా కాళేశ్వరంలో ఒక భాగం. మరి 1,00,000 కోట్లలో 93,000 కోట్లు ఖర్చు అయితే అందులో ఇవన్నీ ఉన్నాయి. అయితే మల్లన్న సాగర్కు రావాలంటే ఈవెన్ ఆ 3వ టీఎంసీ కూడా మల్లన్న సాగర్కు నీళ్ళు రావాలంటే తప్పనిసరి అవసరం. ఆ 3వ టీఎంసీ ఎందుకు అది ఇది అని చెప్పి ఏదైతే మాట్లాడిందో, ఇవాళ నువ్వు అనుకున్న ఈ 7,000 కోట్లతోని జంట జలాశయాలు ఏవైతే గండిపేట తర్వాత హిమాయత్ సాగర్, ఈ రెండింటికి నీళ్ళని తీసుకురావాలి, మూసీని మళ్ళీ పునర్జీవింపజేయాలన్నప్పుడు ఖచ్చితంగా కాళేశ్వరం తప్ప వేరే దిక్కు లేదు. ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి తెచ్చినా కూడా అది కాళేశ్వరంకి వెళ్ళి తెచ్చినట్టే. కాబట్టి ఇదే మల్లన్న సాగర్ను కట్టొద్దని చెప్పి రేవంత్ రెడ్డి పోయి ధర్నాలు చేసిండు, ప్రజలను రెచ్చగొట్టిండు. అది 2 సంవత్సరాలు ఆలస్యం కావడానికి కోదండరామును రేవంత్ రెడ్డి కారణం. సరే, వాళ్ళకేదో నష్టపరిహారం ఎక్కువ అడిగితే అది వేరు, అది కట్టొద్దనే అన్నారు. ఇదంతా కేవలం ఏటీఎం అని చెప్పారు. కాళేశ్వరం ఎందుకు పనికిరాదన్నారు, మ్యూజియంలో పెట్టాలన్నారు, ఆ 3 బ్యారేజీలను కూల్చాలన్నాడు. ఒకవేళ నువ్వు మేడిగడ్డ లేకపోతే మల్లన్న సాగర్కు నీళ్ళు ఎట్లా వస్తాయి? ఏదో క్లౌడ్ బర్స్ట్ అయినప్పుడు, అంటే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి మహారాష్ట్ర నుంచి వరద నీరు వస్తుంది, వర్షాలు పడుతున్నాయి ఇక్కడ అక్కడ. కాబట్టి ఇప్పుడు మిడ్ మానేరు నుంచి నీళ్ళని ఎత్తిపోస్తున్నారు. కానీ మిడ్ మానేరుకు నీళ్లు పైనుంచి రాకపోతే దిక్కేంది? మళ్ళీ కింది నుంచే కదా. 20 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు కూడా శ్రీరామ్ సాగర్ నిండదు, ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నిండుతాయి. కాబట్టి గత్యంతరం అనేది లేదు మనకు. 7,000 కోట్లు కూడా ఇప్పుడు వృధా అని చెప్పగలుగుతావా? కాళేశ్వరం కూలేశ్వరం అయితే నీకు మన హిమాయత్ సాగర్ గండిపేటకు నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తావు నువ్వు? కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి, రేవంత్ రెడ్డి ఏదైతే వేస్ట్ అన్నాడో ఇవాళ దాని మీదనే ఆధారపడి ఇవాళ ఈ ప్రాజెక్టు కడుతున్నాడు. కాబట్టి అది వేస్ట్ కాదు. ఈ మాటలు మాట్లాడినందుకు వాళ్ళ తెలంగాణ ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా ఇవాళ ఆనాడే కొండపోచమ్మ సాగర్ నుంచి కేవలం 1,100 కోట్లతోటి గ్రావిటీ కెనాల్ ద్వారా హైదరాబాద్ నగరాన్ని నీళ్ళు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టిరు. కానీ కొద్ది రోజులకే ప్రభుత్వం పోవడం, తద్వారా ఆపేయడం. ఇవాళ మళ్ళీ ఆ 1,100 కోట్లు కాదని కొండపోచమ్మ నుంచి ఉన్న ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళ మల్లన్న సాగర్ మార్చడానికి కారణం ఏంది? అంచనా వ్యయం పెరగడానికి కారణం ఏంది? అంటే కొండపోచమ్మ మీద ఒత్తిడి ఎక్కువ ఉంది. అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొండపోచమ్మని తీసుకొద్దామని అనుకున్నారు. అయితే ఇప్పుడు కొండపోచమ్మ నుంచే ఆడ గంధమల్ల రిజర్వాయర్ను రైతులు అడ్డుకోవడం వల్ల బస్వాపూర్ రిజర్వాయర్కు నేరుగా కొండపోచమ్మ నుంచి నీళ్ళని తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కొండపోచమ్మ రిజర్వాయర్ కెపాసిటీ 15 టీఎంసీలే. నల్గొండ జిల్లా కూడా మనం భవిష్యత్తులో దాని నుంచే ఇవ్వాలి అని అనుకున్నాం. కాబట్టి కొండపోచమ్మది కొంత ఆ సోర్స్ అనేది సరిపోదని ఇంకో 10 టీఎంసీలతో కేశాపూర్ రిజర్వాయర్ ప్లాన్ చేశారు. అది లేకపోవడం వల్ల ఇప్పుడు వేరే మార్గం లేదు. కాబట్టి మల్లన్న సాగర్ నుంచి వాళ్ళ కొంత ఖర్చు ఎక్కువైనా కూడా, మరి ఇప్పుడు కాళేశ్వరంలో ఎందుకు ఖర్చు ఎక్కువైందని అన్నారు కదా, మరి ఈ కొద్ది దూరానికి 7,000 కోట్లు ఎందుకు అవసరం అనేది ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తారు. అంటే ఇప్పుడు అర్థమవుతుంది రేవంత్ రెడ్డికి, కేసీఆర్ ఎక్కువ ఖర్చు పెట్టలేదు, అవినీతి పాల్పడలేదు,
వాటి కాంపోనెంట్స్కి ఈయనకి 20-30 కిలోమీటర్లకే దాదాపుగా ఇంత ఖర్చు పెడితే 7,000 కోట్లు, మరి ఎక్కడ 500 కిలోమీటర్ల కింద నుంచి కేసీఆర్ తీసుకురావాలి. ఈయన 4 పంపులకే 7,000 కోట్లు అయితే మరి దాదాపు 80 పంపులతోని, బాహుబలి పంపులతోని 100 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తుకు నీళ్ళని తీసుకొచ్చాడు. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇదే రేవంత్ రెడ్డి కనుక కాళేశ్వరం కడితే 3 లక్షల కోట్లకు పైన పెట్టేవాడు. ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఎస్టిమేట్స్ మనం చూసినట్టయితే. కాబట్టి ప్రజలకు వాస్తవాలు అర్థం కావాలంటే ఈయన కూలేశ్వరం అన్న ఈ ప్రాజెక్ట్నే మల్లన్న సాగర్ వద్దన్న వ్యక్తే ఇవాళ మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకుంటుండ అనేది అర్థం కావాలి. సార్, ప్రధానంగా ఇవాళ ఏదైతే అదే కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీ కావచ్చు, గోజ్ కమిషన్ రిపోర్ట్లు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అదే కాళేశ్వరం ఇవాళ దిక్కైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇవాళ హైదరాబాద్ జంట నగరాలకు నీళ్ళు ఇవ్వడానికి. ఇది ఎందుకు అంటే పదే పదే కావాలని చేసి ఒక రాజకీయ కుట్ర అనుకోవచ్చా? ఈ పక్కా రాజకీయ కుట్ర. ఎందుకంటే వాస్తవంగా విషయం కక్కుతా ఉన్నాడు కాళేశ్వరం మీద. మరి ఆ కాళేశ్వరమే ఇవాళ నీకు దిక్కైంది కదా. అయితే ఇవాళ గోజ్ కమిషన్ అయినా, ఎన్డీఎస్ఏ అయినా, విజిలెన్స్ కమిషన్ అయినా ₹1 అవినీతి జరిగిందని చెప్పలేదు కాళేశ్వరంలో. కొద్ది ఎక్సెస్ పేమెంట్ చేసిన కాడ ఎంక్వైరీ చేయమన్నారు. అదేవిధంగా వ్యాప్కోస్ వాళ్ళు చెప్పినట్టు కట్టలేదు కాబట్టి వాళ్ళ డబ్బులు వాపసు తీయాలని చెప్పారు ఏదో. అవన్నీ కూడా నిరాధారమైన బేస్లెస్ ఆరోపణలను పీసీ ఘోష్ గారు చేశారు. అది నిలబడే రిపోర్టు కాదు. ఫస్ట్ దాన్ని హైకోర్టు కొట్టేస్తుంది. ఇంకా 4 రోజులు అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు తీర్పులను గౌరవించలేదు పీసీ ఘోష్ గారు, ఆ చట్టాన్ని గౌరవించలేదు, అందులో ఉన్న సెక్షన్స్ను అమలు చేయలేదు. కాబట్టి ఆయన ఒక దురుద్దేశపూర్వకంగానే ఆ రిపోర్టు ఇచ్చిండనే ఒక అపవాదు ఆయన మీద పడుతున్నది. వాస్తవంగా ఏంటంటే ఆయన అంటే నాకు చాలా గౌరవం, ఆయన ఒక మంచి జడ్జిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. మరి ఇక్కడ ఎందుకు ఆ తప్పులు చేశాడో మనకు తెలియట్లేదు. రేపు హైకోర్టు దాని మీద విచారిస్తుంది. కాంగ్రెస్ అన్నట్టు కాళేశ్వరం కూలేశ్వరం కాదు, తెలంగాణ ప్రజల వరప్రదాయిని, తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు ఒక జీవధార అయినటువంటి కాళేశ్వరం పైన అవాకులు చెవాకులు పెంచిన రేవంత్ రెడ్డిపై మరొకసారి విరుచుకుపడ్డారు వి ప్రకాష్. ఖచ్చితంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అన్న మేధావులు వల్ల తలెక్కడ పెట్టుకుంటారు. అదే కాళేశ్వరం నీళ్ళు ఇవాళ జంట జలాశయాలు నింపి వాళ్ళ శంకుస్థాపన చేస్తున్నందుకు ఈ సందర్భంగా వి ప్రకాష్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.